ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయారు బ్రో హైదరాబాద్? లేదు, మా అమ్మ నాన్న అక్కడే ఉంటారు, నేను మా వైఫ్ ఇక్కడ పుప్పాలు కూడా, మా చెల్లి మా బావ నిజాంపేట. ఇల్లు ఏమన్నా ఇంకా కొనుక్కున్నావు ఇంకా కొనలేదు? ఇంటికి డబ్బులు కట్టా, ఒక 40% పేమెంట్ చేసిన, 60% ఉంది. ఆ 60% తెచ్చి సినిమా పెట్టా. ఇప్పుడు ఇదంతా అయిపోతే అవుతుంది, లేదంటే కొంచెం నిదానంగా అవుతుంది. నిదానంగా అంతే. ఎక్కడ హైదరాబాద్లో తీసుకున్నావు? హైదరాబాద్లోనే. ఇంకేంటంటే ఒకప్పుడు ఫన్ బకెట్ ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు మహేష్కి, ఇప్పుడు మహేష్కి ఏం సంపాదించుకున్నాడు ఈ జర్నీ మొత్తంలో? డబ్బులు బాగా సంపాదించుకున్నా. ఇంకోటి ఏంటంటే స్ట్రగ్లింగ్ అనేది లేదు, ఏదో ఒకటి చేసి బతుకుతున్నా హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే నా లైఫ్లోనే పెద్ద రిస్క్ తీసుకున్నా, ప్రొడ్యూసర్గా, హీరోగా, అసలు మొత్తం అన్ని రకాలుగా ఇంకా నేనే దిగిపోయి ఒక పెద్ద రిస్క్ అయితే తీసుకున్నా. ఈ రిస్క్ నాకు ఇప్పుడు వచ్చిందని చాలా హ్యాపీ. అంటే నీకు హిట్ కొట్టడం, హిట్ ఫ్లాపు అనేది సెకండరీ, అది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ అసలు ఆ హిట్ కొట్టాలన్నా నీకు పెద్ద హిట్ వచ్చిందంటే గ్రేట్, నీకు పెద్ద ఫ్లాప్ వచ్చినా గ్రేటే. ఎందుకంటే నువ్వు అంత రిస్క్ తీసుకున్నావు కాబట్టి. నేను నా లైఫ్లో ఎప్పుడు చేయలేని రిస్క్, నా జీవితంలోనే ఎప్పుడు చేయలేని రిస్క్ తీసుకున్నా. నేను జాబ్ వదిలేసి, చదువు వదిలేసి ఇండస్ట్రీకి రావడం ఎంత పెద్ద రిస్కో, దానికి 100 రెట్లు రిస్క్ ఈరోజు తీసుకున్నాను. చూద్దాం, ఏమో ఇది క్లిక్ అయిపోతే. అట్లా. కానీ రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ అన్ని మనం తమిళ్లో ఎక్కువ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, తెలుగులో చూస్తారంటావు బ్రో? పుష్ప రా అండ్ రస్టికే, దసరా రా అండ్ రస్టికే. బట్ వాళ్ళు స్టార్డమ్ ఉన్న హీరోస్ కదా, కొత్త వాళ్ళు చేస్తున్నారంటే చూస్తారా? ఒక స్టార్ హీరోనే ట్రై చేశాడు, కొత్త వాళ్ళు ఎందుకు ట్రై చేయము? ఇప్పుడు అనంతపురం అనే సినిమా ఉంది, కలర్ స్వాతిది, అది రా అండ్ రస్టిక్, మన వాళ్ళకి బాగా నచ్చింది, అదే మనం దిద్దాం అంతే. ఇప్పుడు నీకు ఇంకోటి ఏంటంటే, నీకు తమిళనాడు, రాయలసీమ మెంటాలిటీస్ కానీ తర్వాత వాళ్ళ పద్ధతులు కానీ ఒకటేలాగా ఉంటాయి కొంచెం. ఎందుకంటే మనం కొంచెం ఇటు సైడ్ అంటే తెలంగాణ ఎఫెక్ట్ కన్నా మాకు తమిళనాడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు అనిపించింది, ఇది ఫస్ట్ సినిమా ఎక్స్పెరిమెంట్ తీయకూడదు, అందరికీ నచ్చేది తీయాలి, అందరికీ నచ్చే ఎంటర్టైన్మెంటే తీయాలి, మనము ఎక్స్పెరిమెంట్ అనేది అసలు పోకూడదు. దీన్ని ఏంటంటే కనుక మనము మన ఊర్లో మనం సినిమా తీస్తే మనం ఏ ఫ్లేవర్ అని వెళ్తాం. ఇప్పుడు నీకు లవ్ స్టోరీ ఉంటుంది, లవ్ స్టోరీ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, సస్పెన్స్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, థ్రిల్లర్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, హర్రర్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, తర్వాత ఈ కాంతారా ఇవన్నీ ఉంటాయి, ఇవి దేవుడికి సంబంధించినవి, ఈ తాంత్రిక విద్యలు, దేవుళ్ళు ఇవన్నీ ఉంటాయి ఒక స్టైల్, అవి ఒక స్టైల్లో తీసుకోవాలి. కమర్షియల్ సినిమా ఒక లెవెల్ ఉంటుంది. సో నేను ఏది తీయగలను అంటే నాకున్న బలం ఏంది. ఇప్పుడు నేను వెళ్ళిపోయి నేనేదో నాని అన్నలాగా, సిద్ధార్థలాగా లవర్ బాయ్ అయిపోదాము అంటే నాకు రాదు. ఎందుకంటే నాకు కష్టం అది కొంచెం. నాకున్న ఎబిలిటీ ఏంటి, సో నేను మొరట్టుగా అయితే చేయగలను, సో మొరట్టుగా తీద్దాం అని చెప్పి అదే సినిమా చేసిన. అంటే ప్రొడ్యూసర్స్ ఖర్చు పెడతారని తెలుసు, ఎక్కడ కొంచెం తగ్గించుకోవాలని చూసుకుంటారని తెలుసు, కానీ నేను మీ షూటింగ్ టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను విన్నది ఏంటంటే, ఒక టీ షాప్ దగ్గర షూట్ జరిగితే ఆ టీ షాప్ వాడినే యాక్టర్గా పెట్టేసి వాడితోనే షూట్ చేస్తారని విన్నంత. అలాగే చాలా వరకు అట్లయినాయి, ఒక థియేటర్లో షూట్ చేసినా థియేటర్ ఓనర్నే పెట్టేసినాం. ఆయన మామూలుగా డైలాగులు చెప్పలేక టెన్షన్ పడతాడు. టెన్షన్ పడతా అంటే అన్న ఏ బ్రాండ్ అని అంటే, ఈ బ్రాండ్ ఇలా క్వార్టర్ వేసుకుని రాకపోయినా ఒక క్వార్టర్ వేసుకొని వచ్చాడు, చించి పడేసాడు యాక్టింగ్. అయితే మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం చేయగలం అంతే. ఎంత ఉంటుంది బడ్జెట్ ఈ ఫిలింకి? సుమారుగా అయింది బడ్జెట్, దగ్గర నీకు ఇది 1-2 మధ్యలో అయింది. ఎంత అనుకున్నావు బ్రో స్టార్టింగ్ నేను నా దగ్గర ఒక 50 లక్షలు ఉండే, 50 లక్షలు ఇస్తామా అనుకున్నా, అది చినిగి చాట్ అయ్యింది, పెద్దదైంది, ఆల్మోస్ట్ ఒక 3 times ఎక్కువ అయింది దానికంటే. సేమ్